హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నాటుకోడి కూర చేస్తున్నామండి. మా అమ్మగారు చేస్తున్నారు. పెద్దవాళ్ళు చేస్తే టేస్ట్గా వస్తుంది కదా. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఫుల్గా చూడండి. మసాలాకి అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ మిక్సీ చేయమన్నారండి. అందులోనే మసాలా సరుకులు కూడా వేసి మిక్సీ చేయమన్నారండి. చూడండి, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఇందులోనే మిక్సీ పట్టమన్నారండి. మసాలాకి చేద్దాం. మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసామండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మసాలా వేస్తున్నామండి. ఆనియన్స్లో అల్లం, వెల్లుల్లి, మసాలా సరుకులు వేసామండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసాము. మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలండి. నాటుకోడి కాబట్టి చికెన్కి ఆల్రెడీ ఉప్పు, కారం పట్టించామండి. చికెన్ యాడ్ చేస్తామండి. ఇది లేతకోడి కదండి. ఫస్ట్ నేను మసాలా ఫ్రై చేసి యాడ్ చేశాను చికెను. అదే మనం ముదరకోడి తీసుకుంటే ఫస్ట్ ఆనియన్స్ వేపిన తర్వాత చికెన్ యాడ్ చేసి బాగా ఉడకబెట్టాలండి. తర్వాత మసాలా యాడ్ చేయాలి. మేమైతే లేతకోడి తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ మసాలా కలిపేసిన తర్వాత చికెన్ యాడ్ చేసామండి. ఇందులో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసామండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసాము టమాటా వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించాలండి. ఉడికే వరకు ఒక పావు గంట ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్ ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మూత అయితే పెట్టామండి. ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.